2025-26 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ కు ప్రెసిడెంట్ ఆమోదం తెలపడంతో అక్కడి నుంచి పార్లమెంట్ కు బయలుదేరారు. కేంద్ర కేబినెట్ లో బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 8వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఇక బడ్జెట్ లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబులను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. లోక్సభలో 2024-25 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ జీడీపీ వృద్ధి రేటు 2025-26లో 6.3 నుంచి 6.8% ఉండొచ్చన్నారు. 2024-25లో 6.4% నమోదైందని తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్ గా నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా జీడీపీ రేటు నమోదు కావాలి. దీన్ని సాధించాలంటే జీడీపీలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న 31% నుంచి 35%కి పెరగాలి. ఇక ఉద్యోగాలకు ముప్పు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని ఆర్థిక సర్వేలో తెలిపింది. ఈ గవర్నెన్స్, యూపీఐ, ఆధార్ డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని తేల్చింది. 5G నెట్వర్క్ ను విస్తరించాలని, ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు తీసుకోవాలి. 2025-26 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ కు ప్రెసిడెంట్ ఆమోదం తెలపడంతో అక్కడి నుంచి పార్లమెంట్ కు బయలుదేరారు. కేంద్ర కేబినెట్ లో బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 8వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు ఆమె. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఇక బడ్జెట్ లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబులను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. లోక్సభలో 2024-25 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ జీడీపీ వృద్ధి రేటు 2025-26లో 6.3 నుంచి 6.8% ఉండొచ్చన్నారు. 2024-25లో 6.4% నమోదైందని తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్ గా నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా జీడీపీ రేటు నమోదు కావాలి. దీన్ని సాధించాలంటే జీడీపీలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న 31% నుంచి 35%కి పెరగాలి. ఇక ఉద్యోగాలకు ముప్పు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని ఆర్థిక సర్వేలో తెలిపింది. और देश को विकसित बनाने के संकल्प की दिशा में एक नया और मजबूत कदम होगा। विपक्ष कह रहा है कि बजट से इनक्वालिटी बढ़ेगी। चलिए, जो नंबर्स हैं वो भी मैन्युफैक्चर है बजट में।
अभी बिना बजट आए उनको पता लग गया नंबर, ये तो बड़ा आश्चर्य की बात है। मध्यम वर्ग को राहत दी जाएगी अगर दी जाएगी तो। चलिए अभी देखते हैं ना, थोड़ा इंतजार करिए, सब्र का फल मीठा होगा। రెండు వేల 25-26 కేంద్ర ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్కు ప్రెసిడెంట్ ఆమోదం తెలపడంతో అక్కడి నుంచి పార్లమెంటుకు బయలుదేరారు. కేంద్ర కేబినెట్లో బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 8వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు ఆమె. ఎన్డీఏ సర్కార్ 3వ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. బడ్జెట్లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబులను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. లోక్సభలో 2024-2025 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి.